హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన జీకే డాక్టర్ గారు అందించిన ఒక టాబ్లెట్లోని 550 టాబ్లెట్లు అందించారు సారు. అందులో ఒక టాబ్లెట్ చెప్పడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన చంద్రావతి గారు ఒంగోలు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం అనే సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అడ్డదిడ్డమైన, అశాస్త్రితమైన, అసహజమైన తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధ బాంధవ్యాల గురించి ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా బ్రహ్మర్షి మన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకి, ఫర్ యూ ఛానల్ టీం అందరికీ కూడా, సరితా మేడంకి, నన్ను ఆహ్వానించిన సరితా మేడంకి, ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. ఓకే, థ్యాంక్ యూ. మరి నా అనుభవాలు ఒక 5 minutes చెప్పేసి తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్దాం మాస్టర్స్. మరి నా పేరు చంద్రావతి, ఒంగోలు. నేను యాక్చువల్గా ఎలా ఉండేదాన్ని అంటే, ఇంట్లో వరకు పని చేసుకోవడమే కానీ బయటకు వెళ్ళాలంటే భయం బాగా. బీపీ ఉంది, గ్లాడ్ బ్లాడర్ స్టోర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిల్లలు పెళ్ళి అయినాయి. అలాగే పూజలు చేసేదాన్ని, వ్రతాలు చేసేదాన్ని, స్వాముల దగ్గర మంత్రాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. స్వాముల్ని ఇంటికి తీసుకురావడం అట్లా ఉండేది. కాకపోతే 2010లో మా వారు ఎలక్ట్రికల్ ఏఈగా చేసేవాళ్ళు, రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఇంకా ఆయన కూడా రావడం 2010లో ఫస్ట్ టైము మేము మరి దసరాకి ఒంగోలు, ప్రతి ఇయర్ ఒంగోలు దసరా ఉత్సవాలకి పత్రి సార్ వస్తారనమాట. అలా వచ్చినప్పుడు ఒకసారి 2010లో ఇద్దరం వెళ్ళడం జరిగింది. ఆయన చూడగానే నాకు షేక్ హ్యాండ్ గానే ఒక షాక్ లాగా అనిపించింది. తర్వాత ఆయనతో ఏంటంటే పాదాలకు నమస్కారం చేయడం. ఇంతమంది స్వాముల్ని తీసుకొచ్చాం, మనమే పాద పూజ చేస్తాం, మనమే నమస్కారాలు చేస్తాం, ఈయనేంటి మన పాదాలకి నమస్కారాలు చేస్తున్నారని చెప్పి అక్కడ ఫిదా అయిపోయాను నేను. ఇంకా అట్లా జర్నీ అలా అప్పటి నుంచి ధ్యానం అంటే ఫుల్ టైం చేసేదాన్ని కాదు, మన వాళ్ళతో పెంచుకుంటా ఇలా మనసంతా మాత్రం ఈ ధ్యానం మీద ఉండేదన్నమాట. అలా 2014లో ఫస్ట్ టైం మేము కడతాలు వెళ్ళడం జరిగింది. ఇద్దరం, మా వారు కూడా ధ్యానం చేసేవాళ్ళు. నేను వచ్చిన సంవత్సరానికి తను వచ్చారనమాట. అలా నన్ను తీసుకెళ్తుండేవాళ్ళు. కట్టాలు వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఏంటంటే 3 hours మెడిటేషన్ లో బాగా నాకు ఏంటి అది ఈ బాడీ లెఫ్ట్ సైడ్ అంతా పట్టుకుపోవడం. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను భూమి మీద నుంచి, ఇక్కడ ఏదో మంచి ప్లేస్కి వచ్చాను, వైకుంఠం లాగా అనిపించింది. ఆ ఎనర్జీస్ కి విపరీతంగా నొప్పి అనమాట. పర్లేదు, హార్ట్ అటాక్ ఏదో లాగుంది, మంచి ప్లేస్కి వచ్చాను, ఇంకా వెళ్ళిపోతాను నేను అనుకుంటున్నాను. ఒక 1/2 hour అలాగే ఉంది. అంటే అప్పటికి నాకు బీపీ, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఫ్యాటీ లివర్, ముందు మెయిన్ గా భయం, ఇవన్నీ ఉండేవి కదా. ఇక ఆ పెయిన్ తో అట్లా విపరీతమైన పెయిన్ వచ్చి ఒక 1/2 hour కి తగ్గిపోయింది. అంటే హీల్ అయింది బాడీ అనేది. తర్వాత మాస్టర్స్ అడిగితే, మేడం మీకు అంతా హీల్ అయిపోయింది, మీరు ఇంకా తెల్లవారుజామున లేచి చేసుకోండి, ధ్యానం చేసుకోండి అని అన్నారు. అలా 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ అని బోర్డు ఉంది. మా వారికి కూడా గ్యాస్ ట్రబుల్ ఉండేది. ఈ స్పాండిలైటిస్ L1 L5 దగ్గర బెల్ట్ వేసుకునేవాళ్ళు అనమాట. ఇక ఏదో టాబ్లెట్స్ ఇస్తారు, స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పి ఆ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్తే అక్కడ 3 days సర్టిఫికెట్ ఇచ్చారు. ఏంటంటే మన నెగటివ్ ఆలోచనలే మన అనారోగ్యాలకు కారణం. సైకోసోమాటిక్ డిజార్డర్ అంటారు అనమాట. మన అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అంటే మన ఆలోచన విధానంలోనే వస్తాయి అనేది అర్థమై ఆ 3 days అద్భుతంగా చేసుకున్న తర్వాత ఇంకా మనం పిరమిడ్ కడదాం, ఒంగోలులో డైలీ జరిగే ఇది లేదు, క్లాసులు జరిగేది, పిరమిడ్ కడదాం అని ఇంటికి రావడం. వచ్చిన తర్వాత ఎవరు ఒంగోలులో సీనియర్స్ ఉన్నారు కానీ మాకు తెలియదు యాక్చువల్ గాను. ఇక ఎవరు పిరమిడ్ కడతారని నర్సారెడ్డి అని, కలికివాయి నర్సారెడ్డి గారు అని చెప్పి ఆయన కనుక్కోవడం, మరి పిరమిడ్ కట్టడం, పత్రి సార్ ఓపెనింగ్ రావడం, వచ్చి లింగ శివ అని పెట్టారనమాట. ఇంట్లోకి రండి సార్ అంటే రాలేదు. అంటే అప్పుడు మేము కూడా ఫస్ట్ లోనే ఉన్నాం, ఇంకా అంత జ్ఞానాన్ని తీసుకోవాలి. అలా బుక్స్ చదవడం, ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్, పత్రి సార్ బుక్స్, ఉపయోగ బుక్స్ బాగా చదివేదాన్ని. ఇక అలా ఒకరోజు మళ్ళీ దసరాకి పత్రి సార్ వచ్చారు. వస్తే ఉదయం పూట వెళ్ళి
ఇలా అన్ని చెప్తా ఉన్నాను ప్రపంచమైన తెలియదు కదా అప్పుడు. అంతవరకు ధ్యానం చేస్తున్నాను, బాగా అనుభవాలు వస్తున్నాయి అంటే ఓకే ఓకే గుడ్ గుడ్ అన్నారు. ఇక ఇంట్లో కూతుళ్ళు అవి చెప్తుంటే ఇట్లా ఇట్లా అనేసారు. అంటే ప్రాపంచికమైనవి మనం మాట్లాడకూడదు అని. ఇక ఆ రోజు దసరాకి వచ్చారు. పిరమిడ్ ఓపెన్ చేసి నా కళ్ళల్లోకి చూస్తూ లింగ శివ పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కింగ్ లింగ శివ అంటే నా పూర్ణాత్మ శివుడు అనమాట. నా కళ్ళల్లోకి చూస్తూ అలా పేరు పెట్టారు. ఆ రోజు క్లాస్ అంతా ఎలా చెప్పారంటే, నాకు ఒక 50 బట్టలు జతలు ఉంటాయి, మీకు 100 ఉంటాయి అనుకోండి. ఒకటి వదిలి ఒకటి వేసుకుంటూ ఉంటాం. అంటే ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది అనేది చెప్పడం జరిగింది. ఆ రోజంతా నా వంక చూసే చెప్పారు ఆ నైట్ అంతా. ఓ అయితే ఇది ఆత్మకు అటాచ్మెంట్ లో ఉన్నాను కదా అప్పుడు. సార్ ఇలా చెప్పారు. ఆ రోజు నుంచి నాకు కొంచెం అటాచ్మెంట్ తగ్గడం జరిగింది. అప్పటి నుంచి క్లాసులు వినడం, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అట్లా సార్ రావడం, జీకే సార్ రావడం, ఇంకా సొన్నమాల మేడం క్లాసులు పెట్టించడం అన్నీ జరిగినాయి అనమాట. అట్లా చదువుతుంటే 2018లో ఆనందో బ్రహ్మని ఒంగోలులో చేశారు. ఒంగోలులో చేస్తే ఎవరికి స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఎవరికి తెలియదు. పత్రి సార్ సిద్ధ వాళ్ళ ఇంటికి వస్తారు. సిద్ధ సూర్యప్రకాష్ రావు గాని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడల్లా వెళ్ళి కలుస్తాం అనమాట. ఆనందో బ్రహ్మ అప్పుడు 3 రోజులు ఉండటం జరిగింది సార్. అప్పుడు ఆనందో బ్రహ్మ చెయ్యాలంటే మంచి ఏ, ఒక 2 నెలల ముందే వర్క్ ఉంటది అనమాట. ఆ వర్క్ ఏంటి, ప్రతి ఊళ్ళో ఆనందో బ్రహ్మ ఆయన పత్రి సార్ ఆదేశాల ప్రకారమే జీకే సార్ అని. జీకే సార్ ఏంటంటే ఒక డాక్టరు, ఆయన మెడిసిన్ చదివేటప్పుడే ఆయనకి ధ్యానం తెలుసు. తర్వాత పత్రి సార్ని కలవటం, పత్రి సార్ ఆదేశాల మేరకే ఆనందో బ్రహ్మ స్టార్ట్ చేయటం జరిగింది. అయ్యా నీ పని అయ్యా ఇది నువ్వు చేసుకో, నువ్వు చేస్తావు అని చెప్పడం. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆనంద బ్రహ్మ చేయడం జరుగుతుంది. 2012 నుంచి 2018లో ఒంగోలులో పెట్టారనమాట. అప్పటికి ఎవరికి స్పిరిచువల్ టాబ్లెట్ అవగాహన లేదు, తెలుసు కానీ ఎవరు లేదు. ఇంకా మన ఇంటికే సార్ వస్తా ఉండేవాళ్ళు. ఇట్లా ఆనంద బ్రహ్మ అంటే 2 నెలల ముందే ఫ్లైయర్స్ అంటించడం, అన్ని ఊళ్ళకి వెళ్ళి క్లాసులు చెప్పడం, దాని మీద అవగాహన. అంటే ధ్యానం ఒక్కటే కాదు, మన బుద్ధి స్థాయిలో ఆలోచన కూడా మార్చుకోవాలి అనేదే, గుణాలు మార్చుకోవడమే స్పిరిచువల్ టాబ్లెట్స్. అది అలా జీకే సార్ మరి రావడం, వాళ్ళు క్లాసులు పెట్టడం, నేను తర్వాత కొన్ని జరగడం, కానీ బయటకు వచ్చేదాన్ని కాదు. అయితే ఒకరోజు గురు పౌర్ణమి రోజు నాకు మంచి అనుభవాలు వస్తాయి. ఆ రోజు నేను మరి ధ్యానంలో కూర్చుంటే రాత్రిపూట పిరమిడ్ లో పత్రి సార్ వచ్చి, మేడం మీ ఇంటికే వస్తున్నానని చెప్పి పెద్ద దండ పైకి ఆకాశంలోకి, ఇప్పటికి కూడా నాకు ఆ వైబ్రేషన్ అనమాట. అలా దండ ఎగరేయడం, వచ్చి మీ ఇంటికే వస్తున్నాను టీ పెట్టి గరిటతో పోయి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అలా టీ పెట్టి నేను గరిటతో పోసి వెళ్ళాక అందరూ తాగారు. 10 మందిని తీసుకొని వచ్చారు పత్రి సారు, తాగారు, వెళ్ళిపోయారు. ఏంటంటే దాని అర్థం క్లాసులు చెప్పాలి, నువ్వు కూడా బయటకు రావాలి, జ్ఞానం నేర్చుకున్నావు క్లాసులు చెప్పాలి అని అర్థం. అంటే గురువులు మనకి తప్పకుండా ఒకటి హింట్ ఇస్తుంటారు, ధ్యానంలో కానీ మరి కళల్లో కానీ మనకి మనం చేసే వరకు మనకు తెలుస్తుంది అనమాట. మళ్ళా తర్వాత మరి తటవర్తి వారి క్లాసులకు కూడా మేము 3 డేస్ 6 నెలలు వెళ్ళడం జరిగింది. 6 నెలలు వెళ్ళడం జరిగినప్పుడు ఒక రోజు కళ ఏంటంటే, రాఘవరావు సారు, రాజలక్ష్మి మేడం పక్కన నేను నుంచొని క్లాస్ చెప్తున్నాను. ఓయ్ బాబోయ్, నాకు అసలే భయం అయితే నేను ఎలా క్లాస్ చెప్తాను, ఇట్లా అనుకునేదాన్ని అనమాట. కానీ బయటకు రావాలి నేను అనే. తర్వాత జేకే సార్ వచ్చినప్పుడు కూడా ఆనందో బ్రహ్మ అప్పుడు ఆ 2 నెలలు అందరూ వైజాగ్ మాస్టర్స్ అందరూ మన ఇంట్లోనే ఉన్నారు. ఒక 2 నెలలు ఉండి, వైజాగ్ ఎవరు శ్రీదేవి మేడం, ఆశా మేడం, మరి ఉడా రాజలక్ష్మి మేడం అని, మరి ఆర్ఆర్సి లక్ష్మి మేడం, కాకినాడ సుధా మేడం, సీనియర్స్ అందరూ వచ్చారనమాట. వచ్చి 4 రోజులు ఉండి వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడం. నేను ఓ ఇంతుందా, అసలు ఈ సబ్జెక్ట్ ఇంతుందా, వీళ్ళ అనుభవాలు మరణం దాకా వెళ్ళి. సార్ మరి జీకే సార్ హాస్పిటల్ కట్టాం వైజాగ్ లో, ఇది కాదు నాది బీపీ షుగర్, వాళ్ళు వస్తూ ఉన్నారు తగ్గటం లేదు, ధ్యానం ద్వారా ఆరోగ్యం, నో డాక్టర్ నో మెడిసిన్ అని పత్రి సారు ఆ మాట తీసుకొని మరి జీకే సార్ అది ఆయన ఆదేశాల ప్రకారమే ఇవన్నీ చేయడం జరిగింది. మరణం దాకా వెళ్ళి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి కూడా తక్కన వాళ్ళందరూ ధ్యానం ద్వారా ఆరోగ్యం చేకూర్చుకున్నారు. వాళ్ళలో లక్ష్మీ ప్రసూన మేడం ఒకళ్ళు, ఆశా మేడం ఒకళ్ళు, అట్లా చాలా మంది ఉన్నారనమాట సీనియర్స్. వాళ్ళందరూ మన ఇంట్లో ఉండటం, ఆ 2 నెలల్లో 3 రోజులు 4 రోజులు వచ్చి ఉండటం,
ఓ ఇంత నాలెడ్జ్ ఉందా అని చెప్పి అప్పుడు నేను బయటకు రావడం జరిగింది. అప్పటిదాకా క్లాసులకు వెళ్ళలేదు. ఆ క్లాసులు చెప్పడం, నా అనుభవాలు చెప్పడం అట్లా అట్లా ఈ రోజున మరి తర్వాత పత్రి సార్ ఒక 4 ఏళ్ల క్రితం. అప్పుడు పాపాళ్ళ ఇంట్లో ఉన్నాము. పిరమిడ్ కట్టాము. లింగసేవ అని పేరు పెట్టారు. ఒక 3 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ సార్ వచ్చారు. మళ్ళీ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం మేము. మాకు ఇక ఇల్లు కావాలి కదా! పాప ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటామని. అప్పుడు సార్ వచ్చి ఓపెన్ చేశారు. మళ్ళీ నా కళ్ళల్లోకి చూస్తూ శివ పిరమిడ్ ధ్యానారోగ్య కేంద్రం అని పెట్టారు. పెట్టి మేడం మాట్లాడండి అన్నారు. అప్పుడు పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు ఇంట్లోకి రాలా. అంటే మాకు జ్ఞానం పెరగలేదు. రెంట్‌కి ఉండేవాళ్ళు కూడా మాంసాహారులనమాట. ఈ ఇంట్లోకొచ్చినప్పుడు చక్కగా ఇంట్లోకొచ్చి 2 గంటలు కూర్చొని స్వీట్స్ తింటూ, హ్యాపీగా మాట్లాడుతూ, సూపర్ అనుకుంటూ మా వారి మీద చెయ్యేసి, "అయ్యా 3 సార్లు పిలిసారిప్పుడు. ఇప్పటికి నాకు టైం వచ్చింది మీ పిరమిడ్‌కి" అని చెప్పి చెప్పడం. ఆ! అలా పత్రి సారు చెప్పడం, మరి పత్రి సార్ మాట్లాడండి మేడం అని మాట్లాడటం. మేము కూడా ఏంటంటే, ఈ శ్వాస ఉన్నంత వరకి తన్, మన్, ధన్ మేము చేస్తాం సార్ ఉన్నంతలో. మేము తన్, మన్, ధన్ ఏది వీలైతే ఆ వర్క్ చేస్తామని చెప్పడం. మా వారి నోటి గుండా కూడా అదే వచ్చింది. ఇక అలా క్లాసులు పెట్టించటం. మాది అడ్మినిస్ట్రేషన్ వర్కు ప్లస్ క్లాసులు కూడాను. ఒంగోలులో ఓం సంజీవని 80/80 పిరమిడ్ ఉంది. మా వారు కూడా అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ క్లాసులొచ్చినా కూడా వెళ్ళడం. అంటే ఇక్కడేంటంటే, మనం ఎందుకు వెళ్ళాలంటే అవకాశం జారవిడుచుకోకూడదు. ఎప్పుడూ కూడా ఒక అవకాశం వచ్చిందంటే జారవిడుచుకోకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. శక్తి లేకుండా కోరిక రాదు. శక్తి ఉంటేనే కదా! మనం క్లాసులకెళ్తున్నా శక్తి లేకుండా కోరిక రాదు. మనకి శక్తి ఉంటేనే మరి క్లాసులకెళ్తున్నా, ఒకటి పిరమిడ్ కట్టాలనొచ్చినా కూడా మనకి శక్తి ఉంటేనే వస్తుంది. ఆ యూనివర్స్ నుంచి అనేది అర్థమైంది. అలా క్లాసులు చెప్పడం. ఇప్పుడు అయితే మాస్టర్స్ తయారు చేయటం. ఇప్పుడు అందరూ కూడా మాస్టర్‌లే. ఇప్పుడు దులేఖ అని, మరి షమీమ్ అని ఉన్నారు, లక్ష్మి అని. వీళ్ళందరినీ తయారు చేయడం జరుగుతా ఉంది. అట్లా నా జర్నీ జరుగుతా ఉంది మేడం. అద్భుతంగాను. ఇక ఇదే అన్నమాట. మా వారు కూడా వచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి క్లాసులకు వెళ్ళడం, ఆ క్లాసులు చెప్పడం, దానిలో నాలెడ్జ్ తీసుకోవడం. అట్లా మనం నేర్చుకోవడానికే గదా! మనం కోసం మనం చేస్తున్నాం. ఎవరో కోసం కాదు. ఏది చేసినా మన కోసమే. నాకొచ్చే అనుభవాలు కూడా నాది బోధకుడి స్థాయి. మా వారు పిరమిడ్ వర్క్‌కని రావడం జరిగింది. పిరమిడ్‌లో తను కట్టించడం. అంటే ప్లాన్ వేస్తారంతే. ఇది సర్వీసే. ఎవరన్నా అడిగితే మొన్న బల్లాపల్లిలో అని ఒక పిరమిడ్ వచ్చింది. 21/21 మహావతార్ బాబాజీ ద్వారా ఆయనకి మరి కట్టమని ప్లాన్ ఏయమనొచ్చింది. అలా ప్లాన్ వేశారు సారు అద్భుతంగా. మంచి పిరమిడ్ వచ్చింది బొల్లాపల్లని ఒక గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా అన్నమాట. అట్లా తను ఎక్కడైతే అద్దంకి వెళ్ళాము. వెళ్ళి స్టార్ట్ చేసి రావడం. మరి ఎలానో మాస్టర్స్ చేయిస్తున్నారు. స్టార్ట్ చేసి రావటం. ఏ ఊరైనా ఎళ్లి స్టార్ట్ చేసి రావటం. అక్కడ ధ్యానులు పెరుగుతున్నారు. ఇదంతా ధ్యాన ప్రచారమే. ప్రతిదీ కూడా ధ్యాన ప్రచారమే. అంటే ఒక ఆరోగ్యం అనేది ఒక టాబ్లెట్. ఇప్పుడు అందరికి ఆరోగ్యం లేకుండా ధ్యానంలో కూర్చోలేరు. కాళ్ళు నొప్పులైతే, నడుములు నొప్పులైతే. ఒక ఆరోగ్యం ద్వారా తీసుకొస్తాం. కానీ వాళ్ళు మోక్షానికెళ్తారు తర్వాత. అదే కదా! మనందరిది అదే ధ్యాన ప్రచారమే. పత్రి సార్ ఆదేశాల ప్రకారమే ప్రతి బుక్కు గూడా అలా వచ్చిందనమాట. జీకే సార్ బుక్స్. ఇప్పుడు 550 టాబ్లెట్స్ ఆయన రాయడం జరిగింది. మరి ఆ టాబ్లెట్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక్కోటి ఒక్కో టాబ్లెట్ అద్భుతం. ఆ గుళికలు, జ్ఞాన గుళికలనమాట. ఇప్పుడు ఎంతోమంది నేను కౌన్సెలింగ్ గూడా చేస్తుంటాను. ఈరోజు గూడా కౌన్సెలింగ్ ఉంది. అయిపోగొట్టిటి వచ్చాననమాట. కౌన్సెలింగ్స్‌లో ఏంటంటే అనారోగ్యాలు ఎందుకొస్తది వాళ్ళకి? ఈ అనారోగ్యం ఎందుకొస్తది? ఎలా తగ్గించుకోవాలి? వాళ్ళకి రాగానే మనకి అర్థమైపోద్దనమాట. ఓహ్! వీళ్ళ ప్రాబ్లమ్. అత్తాకోడళ్ళుంటారు. సింగిల్ ఫ్యామిలీనా? జాయింట్ ఫ్యామిలీనా? లేతే ప్రాపర్టీ విషయంలో ఉన్నయ్యా? లేకపోతే బంధువులతో సమాజంలో శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఈ 4 తలాల్లో ఎక్కడుంది అనారోగ్యం అనేది వాళ్ళకి మేము కౌన్సెలింగ్ చేయటం జరుగుద్ది. అంటే ఏ మంత్రాలు, మాయలు ఇవేమీ ఉండవు. వాళ్ళనేంటంటే 2 గంటలు ధ్యానం. రెండు వాళ్ళ డిసీజ్‌ని బట్టి 1 గంట, 2 గంటలు ధ్యానం, 3 గంటలు క్యాన్సర్ అయితే 10 గంటలు ధ్యానం చేయాలి. క్యాన్సర్ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ధ్యానం చేయించడం. ఈ బుక్ చదవండి. షుగర్ వచ్చిందనుకోండి, షుగర్ బుక్ ఉంటుంది. థైరాయిడ్ వచ్చిందనుకోండి, థైరాయిడ్ బుక్ ఉంటుంది. అలా బుక్స్ చదవటం. ఏ బుక్ చదవాలి? హూ యామ్ ఐ? కొందరేంటంటే ఎందుకు నేనొచ్చాననేది వాళ్ళకి ఆత్మస్థితిలో తెలుస్తది. వాళ్ళకి రమణ మహర్షి బుక్స్ ప్రిఫర్ చేయటం.
ఇలా బుక్స్ అన్నీ కూడా చదవడం, ఇన్ని గంటలు ధ్యానం చేయాలి. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కొందరికి. కిడ్నీలు ఎందుకు వస్తాయి అంటే వేస్ట్. అది మలినాలన్నీ క్లియర్ చేయదు కదా! ఎందుకంటే వాళ్ళ టైం అంతా కూడా వేస్ట్‌గా వాడుతున్నారు. అందుకని కిడ్నీ ట్రబుల్ వస్తది. మోకాళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి? మన మూల అజ్ఞానమే మన బాధలకు కారణం. ఇలా ప్రతి అనారోగ్యానికి ఒకటుంటదనమాట. అలా కౌన్సెలింగ్ చేయడం. మరి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా ధ్యానంలో ఉన్నా కూడా అనారోగ్యాలు ఎందుకు తగ్గించుకోవట్లేదంటే వాళ్ళు ఇక్కడ బుద్ధి స్థాయిలో మార్చుకోవట్లేదు. మన గుణాలు మెయిన్ ఎంత కూర్చొని ధ్యానం చేసినా 60% తగ్గుతాయి మాస్టర్స్ ధ్యానం ద్వారా. కోపం, అరిషడ్ వర్గాలు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. కానీ మిగతా 40% ఎలా తగ్గాలంటే మనం గుణాలు మార్చుకోవాలి. అదే స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్నమాట. ఆ గుణాలు మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా అవి తగ్గిపోతుంటాయి. ఆ గుణాల వల్లే మన ఈ సరికాని గుణాలు, భావావేశాలు ఉండటం వల్లే మనకి ఈ శరీరం మీదకి అనారోగ్యానికి తెచ్చుకుంటాం. అదొక బహుమతి అనుకోవాలి. ఎందుకంటే ఆ గుణాన్ని నేర్చుకుంటాం కాబట్టి అదొక బహుమతి. మనకి అనారోగ్యం వచ్చిందంటే ఈ శరీరం మీదకి అదొక బహుమతి అని అనుకోని దాన్ని ఎలా తగ్గించుకోవాలి. ఇట్లా ఎంతో మంది కౌన్సెలింగ్ చేయడం, మరి క్లాసులకు వెళ్ళడం, అలా అని నేను మాస్టర్స్ తయారు చేయటం, నేను కూడా వెళ్తుంటాను. ఈరోజు కూడా క్లాస్ ఉంది. అంటే అన్ని 10 క్లాసులు పిలుస్తారు. మనమే ఎళ్ళలేం గదా! అద్భుతంగా ఇప్పుడు పిల్లలు కూడా చక్కగా చాలా బాగా ట్రైన్ అయ్యి స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో క్లాసులకు వెళ్తున్నారు. మరి అనారోగ్యాలు తగ్గటం, వాళ్ళు తర్వాత మోక్షానికి వెళ్ళటం ఇలా జరుగుతుంది మాస్టర్స్. మరి ఈరోజు మనం అసహజమైన, అడ్డదిడ్డమైన అనుభవాలైతే చాలా ఉన్నాయి. మనకి సబ్జెక్ట్‌లోకి వెళ్ళాలి కదా! అందుకని నేను మరి ఇది 3 టాబ్లెట్స్ అంటామనమాట. 3 టాబ్లెట్స్‌లో సారు ఎలా రాసారో ఈ బుక్స్ అన్నీ, ఎంత కష్టపడి రాసారు. రక్తం చుక్కలు పడేయంట ఆయనకి. రాత్రిళ్ళు నిద్ర లేక. అలా కష్టపడి ఇవన్నీ తనువు మీద ఇచ్చేసుకొని అట్లా పత్రి సార్ సలహా సంప్రదింపులతో ప్రతి ఈ బుక్కు రాయడం జరిగింది మాస్టర్స్. ఈరోజేంటంటే అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన, అసహజమైన తిండి విధానం, ఆలోచనా విధానం, పరస్పర సంబంధాలు. అంటే ఏంటంటే పూర్వకాలంలో ఏంటి ఇలాంటి అనారోగ్యాలు ఉన్నాయా మాస్టర్స్? లేవు. పూర్వకాలంలో ప్రేమతత్వంతో ఉండేవాళ్ళు. అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ప్రేమతత్వం ఎక్కువుండేది. ఇవి పూర్వకాలంలో అలా ఏ రోగానికైనా ఏమనుకునేవాళ్ళు? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అనేవాళ్ళు. అయితే గత జన్మల్లో చేసినవంటి పాపకర్మల ఫలితంగానే ఆ మాట అనుకునేవాళ్ళు. ఈ జన్మలో మనం ఏం చేయలేదు. ప్రేమగా ఉండేవాళ్ళం కదా! ఏదన్నా వ్యాధి వస్తే గత జన్మల్లో చేశావేమో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యక్తి పుట్టి, పెరిగి ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రామరాజ్యం లాంటోళ్ళు అది సరిపోయింది ఆ సామెత. కానీ ఇప్పుడేంటి, ఈ రోజుల్లో పరిస్థితులు గనక మనం చూస్తే ఏమవుతుంది? తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని, ఆ తల్లి అజ్ఞానంతో తినేటటువంటి మాంసాహారం గానియండి, ఇక నిత్య జీవితంలో ఒక జీవిత జయం అనేది ఉండదు కదా! అశాస్త్రీయంగా వాళ్ళు చేసేటువంటి అనేక రకాలైన పనులు గానియండి, తల్లి గర్భంలోనే అనారోగ్యమైనటు వాతావరణంలో ఆ బిడ్డ పెరగడం వల్ల మరి పుట్టుతూనే అలాగే ఇప్పుడు చూడండి మరి మాంసాహారం పిల్లలకు కూడా బలం బలం అని పెట్టేవాళ్ళు. మేము శాకాహార తల్లిదండ్రులకే జన్మ తీసుకోవడం జరిగింది. అయితే మధ్యలో మా పిన్ని ఒక ఆవిడ సివిల్ ఇంజినీర్ గారి వైఫ్ అయితే మా పిన్ని తీసుకొచ్చి వండి పెట్టిందనమాట. బలం బలం అని. చూడండి. కానీ ఒక 10 ఏళ్ళు అట్లా అయ్యాక దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇక మంత్రం తీసుకొని మానుకోవడం జరిగిందనమాట. అట్లా ఆ మాంసాహారం వల్లే మనకిప్పుడు తెలుస్తది కదా! ఎన్నో రకాలైన అనారోగ్యాలు. 159 రకాలు ఈ మాంసాహారం వల్ల వస్తాయనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అనేక జబ్బుల్ని మనమే తయారు చేసుకుంటాం. ఎప్పుడైతే మనలో ఆ శక్తి క్షీణించి, శక్తి క్షీణత ప్రదేశాలు శరీరంలో ఎప్పుడు ఏర్పడతాయో, అప్పుడు బాక్టీరియా మరి వైరస్ లాంటి జీవులకి ఏమవుద్ది? ఒక బ్లాక్ ఒక అనారోగ్యం అక్కడ వస్తదనమాట. ఇప్పుడు అల్లోపతి మరియు ఇతర వైద్య విధానాల్లో ఒక శాస్త్రీయంతో దీంతో కూడుకున్నటువంటి అనారోగ్యాల కారణాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా 2.2+2 4 అన్న చందాన ఉంటాయి. ఎందుకంటే
ఒక ప్రత్యేక శరీర భాగంలో జబ్బు వచ్చింది. అది ఇన్ఫెక్షన్ ఎలాగా ఎందుకు ఉంటుందంటే జన్యు సంబంధంగా ఎందుకు వచ్చింది, పరిసరాల ప్రభావం వల్ల వచ్చిందా, ఎందుకు వచ్చింది అని ప్రత్యేకించి మనం కారణాన్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు అలాగే ప్రధానంగా జబ్బు కారణాన్ని మనం అశాస్త్రీయమైన తిండి విధానం. ఫస్ట్ తిండి విధానం. ఇప్పుడు మొట్టమొదటి తిండి విధానం అనుకుంటే, తిండి అంటే మాంసాహారం తినడం అశాస్త్రీయమని మనం చెప్తాం. మాంసాహారం మంచిది కాదని. ఎలా అయితే పెట్రోల్తో నడిచే బండి డీజిల్ వేస్తే ఎన్ని రోజులు ఉంటది, మూలపడుతుంది 2 రోజులకి. అలాగే ఈ శరీరాన్ని, శాకాహార నిర్మితమైన ఈ శరీరాన్ని మనం మాంసాహారం వేస్తే ఇప్పుడు మరి అనారోగ్యాలు ఎలా ఉంటున్నాయి, ఇంతకుముందు ఉన్నాయా? అందరూ ఫ్యాషన్ అని చెప్పి నాన్ వెజ్ తింటున్నారు. ఎంతవరకు ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక 5% ఉంటారేమో వెజిటేరియన్స్, అందరూ 95% వాళ్ళే ఉంటున్నారు. అంటే ఫ్యాషన్ అది. వాళ్ళు పెట్టారు, మనం పెడతాం. ఇలా ఉంటుందన్నమాట ఆహారం. అట్లా పెట్రోల్‌తో నడిచే బండి డీజిల్ వేస్తే ఎలా మూలపడుతుందో మన శరీరాన్ని కూడా అలా అయిపోతుందన్నమాట మాంసాహారం వల్ల. మరి ఒక కిడ్నీ ఖరీదెంత? కిడ్నీ చెడిపోతే 5,00,000, 10,00,000 కూడా దొరికేయి లేవు. ఇచ్చేవాళ్ళు కూడా లేరు. మరి అట్లాంటి ఈ శరీరం తాలూకు ఇంధనం మనం శాకాహారం మాత్రమే ఎయ్యాలి. ఇక లిండా గుడ్మెన్ అనే ఆయన చెప్పారన్నమాట. మాంసాహారం నుంచి శాకాహారం, శాకాహారం నుంచి ఫలాహారం, ఫలాహారం నుంచి శ్వాసాహారం తీసుకోవాలి. శ్వాసాహారమే ఇప్పుడు కాకినాడ సుధా మేడం అని ఉన్నారు. ఆమె 9 సంవత్సరాలయింది మన ఇంట్లో ఉన్నారు. ఇప్పటికీ ఆమె భోజనం చెయ్యదు 9 ఏళ్ళు. అంటే మనసు అక్కడ మనకి టిఫిన్ తినాలి, అన్నం తినాలి, ఇంకోటి తినాలి. అలా మనసు ఎక్కువ పని చేస్తుంటది. అలా అని తిండి తినొద్దని నేను చెప్పట్లేదండి. తినాలి, మితంగా తినాలి. శ్వాసాహారంతో జీవించే వాళ్ళు మన ప్రపంచంలో 10,000 మంది ఉన్నారన్నమాట. అందులో మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లోనే కాకినాడ సుధా మేడం ఉన్నారు. 9 ఏళ్ళయింది ఆవిడ తింటూ. ఎప్పుడన్నా మరి ఉదయాన్నే ఎప్పుడన్నా కాఫీ తాగుతారు అంతే. భోజనం అనేది లేదు. ఎప్పుడన్నా ఒక 2 బజ్జీ, ఒక బజ్జీ తింటారు. వారానికో, 10 రోజులకో, నెలకో అంతే. మళ్ళీ మంచినీళ్ళు తాగాలా, జ్యూసులు తాగాలా, అది కూడా ఏమీ లేదు. నేను 4 రోజులు మన ఇంట్లో ఉంటే అబ్జర్వ్ చేశాను మేడం. ఏంటమ్మా సుధా ఇలా తినకపోతే ఎలాగో అంటే, అమ్మా నేను బండి కర్మలు తీసుకొచ్చాను. నేను అలా నిర్ణయించుకున్నాను. నేనున్నాను మీరుండొద్దమ్మా అనేవాళ్ళనమాట. అలా తిండి విధానం అన్నమాట. ఈ శరీరానికి మనకి సరి అయిందేందంటే శాకాహారమే. ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చాక మరి మన పత్రి సారు ఖరాఖండిగా చెప్పింది మాంసాహారం తినొద్దని. అది అందరం పాటిస్తున్నాం. ఓకే. అయితే ఈ ఈ తిండి విధానం అంటే మితాహారం అంటే మన ఓన్లీ ఫుడ్డే కాదు, మన పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను కూడా మితంగా వాడుకోవాలి. ఇప్పుడు కళ్ళున్నాయి, ఏవి చూడాలో అవే చూడాలి. చెవులున్నాయి, ఏవి వినాలో అవే వినాలి. నోరుంది, ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అలా పంచేంద్రియాలను కూడా మనం చాలా జాగ్రత్తగా వాడాలి. మెయిన్ అనారోగ్యానికి కారణం ఇవి కూడా అన్నమాట. ఓన్లీ ఫుడ్డే కాదు. ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకోండి వాంతులు అవుతాయి అంతే. కానీ మన ఈటిని శక్తిని పొందాలి అంటే మన జ్ఞానేంద్రియాల్ని కూడా మితంగా వాడుకోవాలి. మనం చూసే చూపు ఎలా ఉండాలి? ఏది చూస్తే అది మనం అవుతాం. ఏది మాట్లాడితే అది మనం అవుతాం. ఏది వింటే అమలకల కబుర్లుంటాయి, సీరియల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి అవసరమా? రాజకీయాలు అవసరమా? వాటి వల్ల మన తీసుకున్న ధ్యానం చేసిన ఎనర్జీ కూడా పోతూ ఉంటదన్నమాట. అంటే మన లోపల ఉన్న ఆత్మ పదార్థానికి మనం ఏమివ్వాలి? మంచిదే ఇవ్వాలి. అంటే మనం చూసే విషయాలు, వినే విషయాలు, పొందే స్పర్శ అన్నీ కూడా మరి మన సమాజానికి ఆనందాన్ని కలుగజేసిందిగా ఉండాలి. వాటిని మాత్రమే మనం తీసుకొని మిగతా వాటిని ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడే పూర్తిగా వదిలిపెట్టి కుండబద్దలు కొట్టినట్టుగా మనం పక్కకు పెట్టాలన్నమాట. ప్రతి ఒక్కరూ ఇది అలవాటు చేసుకోవాలి. అలాగే జీసస్ క్రైస్ట్ చెప్పారు కదా, యాజ్ యూ థింక్ సో యు ఆర్. ఏది నువ్వు ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు. అంటే మన ఆలోచనలు కూడా అలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అయితే మన ప్రమేయం లేకుండా కొందరికి ఈ 5 ఇంద్రియాలని విచ్చలవిడిగా ఉపయోగించినప్పుడు మనకి తెలియకుండానే ఎంతో శక్తిని కోల్పోతాం. చూడండి మాస్టర్స్, ఇప్పుడు మౌనం ఉంటాం.
ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మనకి. వారానికి ఒక రోజో లేకపోతే ఇంకో ఉదయం నుంచి సాయంత్రం వరకు మౌనం ఉంటాం. మౌనం అంటే మనకి ఎంతో ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. పనికిరాని విషయాలు బదులు ఒక పుస్తకం చదువుకోవటం ఉత్తమం అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రమేయం లేకుండా విచ్చలవిడిగా ఈ 5 ఇంద్రియాలను ఉపయోగించినప్పుడు మనం ఆ శక్తిని కోల్పోతాం అన్నమాట. అంటే అశాస్త్రీయమైన చర్యల వల్ల ఎంతో చెడు కర్మ మనకి మరింతగా మన శక్తిని క్షీణింపజేస్తదన్నమాట. అప్పుడు వ్యాధులకు గురవుతాం. అలాగే ఇంట్లో బల్బులు గానీ, ఫ్యాన్లు గానీ, నీళ్లు గానీ మనం అవసరం లేనప్పుడు మరి అంత కష్టమైన వెంటనే ఆపేస్తాం గదా! అదే విధంగా ఈ 5 జ్ఞానేంద్రియాల్ని మనం 5 బల్బులు లాంటియన్నమాట. ఈ ఎలుగుతున్నంత సేపు మనకి శక్తి ఉండాలి. ఆ వెలుతురు మనకు ఉపయోగపడాలి. అంటే ఆనందాన్ని ఇవ్వాలన్నమాట. ఆరోగ్యాన్ని గానీ, ఆత్మ జ్ఞానాన్ని గానీ కలిగించాలి. అలా ఉపయోగం పడినప్పుడు మనం ఏం చేయాలి? అనవసరమైన చెత్త వెంటనే దాన్ని బల్బులు ఆపినట్టుగా ఆపేయాలి ఈ ఇంద్రియాలను కూడా. ఇది మాస్టర్స్ తిండి విధానం. మరి నెక్స్ట్ ఆలోచన విధానం. మనం తర్వాత విషయం ఏంటంటే అశాస్త్రీయమైన, అసహజమైన, అడ్డదిడ్డమైన ఆలోచన విధానం. ఆలోచనలు ఏముంటాయి? 2 విధాలుంటాయి. ఒకటి మనం ఆలోచించేది. అంటే సృజనాత్మకంగా ఇప్పుడు చెప్పాం గదా! భవిష్యత్తు ఒక 3 డేస్ వర్క్‌షాప్ పెట్టాలి. 11 డేస్ పెట్టడం జరిగింది. మేము కూడా మరి 3 డేస్ పెట్టడం జరిగింది. 1 డేస్ జరుగుతూనే ఉన్నాయి. క్లాసులు జరుగుతున్నాయి. కండక్ట్ చేయటం ప్లస్ మనం వెళ్లి చెప్పడం అన్నమాట. ఇలా రెండో ఆలోచన చేసే పనికి మనకి హ్మ్. భవిష్యత్ ప్రణాళిక తయారు చేసే ఆలోచనలు. రెండో రకం ఆలోచనలేంటంటే పనికి సంబంధించింది. వర్తమానంలో మనం చేయబోయే పని మొట్టమొదట సంకల్ప రూపంలో తయారయ్యి, తర్వాత ఏమవుతది? ఆ తర్వాత అది ఆచరణలో పెట్టడం జరిగిద్దనమాట. ఇలా ఒక ఆలోచన వచ్చినప్పుడు అది చూడండి ఒక ఆలోచన వచ్చినప్పుడు అది పూర్ణాత్మ నుంచొచ్చిందా? లేక మనతో పాటు పక్కనున్న వ్యక్తుల నుంచొచ్చిందా? సమాజం నుంచొచ్చిందా? ఎక్కడి నుంచొచ్చిందనేది మనం అప్పటికప్పుడే ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 పార్ట్స్‌కి సంబంధించిందా? దేనికి సంబంధించిందన్న విషయం అప్పుడప్పుడే మనం కనుక్కోవాలన్నమాట. ఆలోచనప్పుడు దాన్ని మనం, మనం ఆచరణలో పెట్టాలా? లేక కొంత సమయం గడిచిన తర్వాత ఆచరణలో పెట్టాలా? అనేది మనం గమనించుకోవాలి. ఒక హాల్‌లో పేపర్ చదువుతున్నప్పుడు ఏం చేస్తాం? ఎవరో ఒకళ్ళొస్తారు మనకి. ఒక పాలతనో, ఇప్పుడు ఒక పనమ్మాయో లేతే అలా పేపర్ చదువుతూ కూడా ఒక గంట అలా చూసి ఇది మనది ఇట్లా ఇల్లు అనేది మనం ఎలా కనుక్కుంటామో, ఇంట్లోకొచ్చే వాళ్ళని రెప్పపాటు కాలంలో మనం ఎలా గమనిస్తామో, అట్లానే మనం ఎటువంటి పనిలో ఉన్నప్పుడు కూడా మనలోకి వెళుతున్న ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలి. మనకి ఒక కమాండ్ ఉండాలన్నమాట. మనకు వచ్చే ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. ఇది చాలా సులభం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ, శాకాహారం పాటిస్తూ, సార్ చెప్పింది అదే కదా పత్రి సార్. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, హ్మ్. ఎప్పుడు కూడా మన టైంని యుటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఏం చేయాలో తెలుసుకొని దాన్ని మాత్రమే చేయాలి. ఒక్క క్లియర్ మైండ్‌తో ఉన్నప్పుడు వచ్చే ప్రతి ఆలోచన మనకి చెప్పకుండా రాదన్నమాట. వచ్చిందంటే అది ఖచ్చితంగా మనకి ధర్మానికి సంబంధించిందయ్యే ఉంటది. మరి మాకు 3 రోజులు పెట్టడం, ఎప్పుడు ఏదొస్తే అది పెట్టేయడం జరిగేది. 11 డేస్ పెట్టాలి. పెద్ద పిరమిడ్‌లో 11 డేస్ పెట్టాము. పెట్టినప్పుడు ఎంతోమంది మాస్టర్స్ తయారయ్యారన్నమాట. అట్లా మన ఆలోచన మీద మనకు కమాండ్ ఉండాలి. అంటే ఒక రోగిగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాళ్ళకి ఏమవుద్దంటే, ఫస్ట్ ధ్యానంలోకొచ్చినప్పుడు మొట్టమొదట చాలా చికాకుగా ఉంటదన్నమాట. ఎన్నో పనికిరాని కూర్చుంటే ఆలోచనలు ఎక్కువొస్తున్నాయి అంటారు కదా మాస్టర్స్. కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనకి. అలా ఉన్నప్పుడు వద్దు వద్దు అనుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. అది మంచిది దీన్ని చేయాలనుకున్నా చేయలేకపోవటం. మళ్ళీ మళ్ళీ పెట్టుకోలేకపోవటం ఒక సందర్భాన్ని. అట్లా ఆ విషయాన్ని పూర్తిగా అట్లా మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే మరీ చెప్పేది గాదు. మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఇంకా వస్తూ ఉంటాయన్నమాట. అలా పూర్తిగా అలాంటి ఆలోచన అశాస్త్రీయమైన, అడ్డదిడ్డమైన ఆలోచన నుంచి శాస్త్రీయమైన, సవ్యమైన ఆలోచన విధానంలోకి మనం రావాలన్నమాట. అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ప్రతి దానికి ధ్యానమే పెద్దపీట వెయ్యాలన్నమాట. ధ్యానం చేయాల్సిందే.
అంటే మన శరీరం మీద ప్రసరించే ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులు కానీ దేని వల్ల తగ్గాలి అంటే ధ్యానం చేయాల్సిందే ముందు. ఇలా సుమారు 80% జబ్బులన్నీ కూడా ఈ సైకోసోమాటిక్ డిజార్డర్ వల్లనే వస్తాయని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మైండ్ వేవ్స్ బాడీ వేవ్స్ అన్న విషయం బెట్టి షైన్ అనే గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మైండ్ క్లియర్ గా ఉండి మనకి మన సమాజ నిర్మాణానికి అవసరమైనటువంటి ఆలోచనలు మాత్రమే మనం పూర్తిగా నిండి ఉన్నప్పుడు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు అన్నమాట. ఎటువంటి కష్టాలు ఉండవు, ఎటువంటి అనర్థాలు ఉండవు. మనకు వచ్చే ఆలోచనల్ని అలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ప్రతిదీ కూడా. క్లియరా మేడం? వినపడుతుందా బాగా? ఇలా మనం ఎప్పుడైతే ఈ మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో ఈ సైకోసోమాటిక్ జబ్బుల నుంచి పూర్తిగా మనం బయటపడే కేవలం ధ్యానం మాత్రమే. ఆలోచనలు బయటపడాలంటే ధ్యానమై పెద్దపీట వేయాలి. ధ్యానం ద్వారా నిశ్చలమైనటువంటి మనసు ఏం చేస్తాం, మనం పొందగలుగుతాం. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆలోచన వెనకనున్న అర్థం నిజానికి అనారోగ్యంగా ఉన్నప్పుడే మనకి బోధపడతాం. మనం ఆధ్యాత్మికని అంటే అప్పుడు బోధపడతాం అన్నమాట ఎందుకు వస్తున్నాయని. మనం ఆధ్యాత్మికని ప్రాపంచికతను రెండిటిని కలిపి జీవించటం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆలోచన అన్నింటి మీద మనకి పూర్తిగా ఒక నియంత్రణ ఏర్పడుతున్నాం. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. వినాశకరమైనటువంటి ప్రతికూల ఆలోచన నుండి అనుకూల ఆలోచనలు వైపు రావాలి. చూడండి, 3 రకాల ఆలోచనలు ఉంటాయి: నెగటివ్, పాజిటివ్, మిరాకిల్. ఇట్లా ఈ నెగటివ్ నుంచి పాజిటివ్, పాజిటివ్ నుంచి మిరాకిల్. మిరాకిల్ అంటే ఏంటి? మనం ఒక వర్క్ చేద్దాం, ఒక పిరమిడ్ కడదాం, పిరమిడ్కి హెల్ప్ చేద్దాం. ఇవన్నీ మిరాకిల్ థాట్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఈ ఆలోచన నుండి అద్భుతమైన ధోరణి ఆలోచనలకి మరలాలన్నమాట. ఇలా ఈ 3 స్థాయిల్ని ఎప్పుడైతే మనం గమనించుకుంటూ ఉంటామో అప్పుడు అంతా ఆనందమే, ఆరోగ్యమే. చాలా మందికి ఇప్పుడు మనం చెప్పుకుంటాం నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అయితే ఇది కాదు అనుకుంటే అదే అవుతుంది చాలా మందికి అనే స్వభావం చాలా మందికి ఉంటుంది. నిజానికి దాన్ని పూర్తిగా పాజిటివ్ గా మార్చడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదనమాట. అప్పుడు ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక సాధన లోపించడమే కారణం అలా రావడానికి. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి 3వ నేత్రాన్ని వికసింపజేసుకుంటామో అప్పుడు సరిగ్గా జీవితధ్యేయానికి సరి అయిన దాని గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ 100కి 100 పాళ్ళు ప్రత్యక్షం మనం అవటం గమనిస్తాం. భౌతికంగా ప్రత్యక్షం అవటం మనం గమనిస్తాం. ఇలా ఆ నెగటివ్ థింకింగ్ నుంచి పూర్తిగా బయటపడటం కూడా ధ్యానం వల్లనే సాధ్యము. అది మాస్టర్స్ ఆలోచన విధానాలు అంటే మరి ఇన్ని ఉంటాయి అన్నమాట. నిజానికి ఒక వ్యక్తికి వచ్చే నడువు నొప్పి కానీ తలనొప్పి కానీ వాళ్ళల్లో చిన్నప్పుడు ఎప్పుడో అపరాధ భావనలతో జరిగిన కొన్ని ఆలోచనలు లేదా వాళ్ళకు వచ్చినటువంటి కళ్ళ కారణంగా ఉండొచ్చు. వీటిని మనం శాస్త్రీయ దృక్పథంతో ఆత్మశాస్త్రంతో చూసి తప్పొప్పుల్ని సరిగ్గా నిర్ణయించుకొని 3వ నేత్రంతో దాన్ని ఎప్పుడైతే మనం గమనించుకుంటామో అప్పుడు ఆ నొప్పి తగ్గిపోతుంది అన్నమాట. బయటకు ఒకేలాగా కనిపించినా కూడా మరి పాలకి ఫినాయిల్కి తేడాను మనం గమనించగలం. 2 తెల్లగానే ఉంటాయి, కానీ ఏదేంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడమే నిజంగా జీవితం అంటే. కాబట్టి ఎప్పుడో జరిగినటువంటి ఆలోచనలు గతం గతః అని వదిలిపెట్టడమే మంచిది. అలా ఆ గతం పూర్తిగా అప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని ఒక పక్కన ఆలోచించటం మానుకుంటామో అటువంటప్పుడు ఆలోచనల్ని ఒక సభ్యత, ఒక శాస్త్రీయ అవగాహనతో కూడుకున్నటువంటి ఆత్మశాస్త్రంతో పునశ్చరణ చేసుకొని వర్తమానంలో సరి అయిన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ గతం పూర్తిగా మారిపోతుంది అన్నమాట. నిజానికి అందరూ భవిష్యత్తును మాత్రమే మార్చగలమంటారు, కానీ గతాన్ని కూడా మార్చడం సాధ్యమవుతుంది. వర్తమానంలో మనం సరి అయిన జ్ఞానాన్ని పొందినప్పుడు చూడండి మాస్టర్స్, మనం ఒక పద్యాలు చదవటం లేకపోతే
సంగీతం నేర్చుకోవటం ఇవన్నీ ఉన్నప్పుడు మనకి గతంలో వెళ్ళాం, అంటే ప్రజెంట్ లోనే ఉంటాం. ఎప్పుడైతే వర్తమానంలో సరి అయిన జ్ఞానాన్ని పొందినప్పుడు మన గతాన్ని కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇది వినడానికి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం ఉంటది, కానీ నిజానికి ఈ భూమండలం మీద ఉన్నటువంటి వ్యవస్థను గనుక మనం గమనిస్తే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 సమాంతరంగానే ఉంటాయన్నమాట. కాబట్టి గతంలో ఎటువంటి ఆలోచనలు, పనులు, విషయాలైనా కూడా అశాస్త్రీయంగా అడ్డదడ్డంగా చేసిన వర్తమానంలో కనుక మనం జ్ఞానాన్ని సంపాదించి సరి అయిన ఆలోచన విధానాన్ని జోడించి అర్థం చేసుకున్నట్లయితే గతం యొక్క ఆ ఆలోచనలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. ఇది మాస్టర్స్ మరి ఆలోచనలు అనేది. నెక్స్ట్ ఏంటంటే పరస్పర సంబంధాలు. ఇప్పుడు అడ్డదిడ్డమైన, అశాస్త్రీయమైన, అసహజమైన పరస్పర సంబంధాలు ఉంటున్నాయి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, మన ఫ్యామిలీస్ లో ఎన్నో రకాలైన సమస్యలు. ఏంటంటే ఇప్పుడు ఈ పరస్పర సంబంధాన్ని గురించి మనం తెలుసుకునేటప్పుడు మానవుడు సంఘజీవి కదా. కేవలం ప్రత్యుత్పత్తికి భూమండలం అంతా తిరగడానికి సరిపడా వ్యవస్థను, యంత్రాంగాన్ని కలిగి ఉన్న జంతువుకు బుద్ధిని జోడిస్తే మానవుడు తయారవుతాం. ఈ బుద్ధితో మానవుడు వివేచన చేసి తన గూర్చి తాను పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాధవుడుగా మారుతాడు. మరి రాక్షసుడు మానవుడు, మానవుడు మాధవుడు, ఒకదాని నుంచి ఒకదానిలోకి మనం నెట్టుకుంటూ వెళుతుంటాం అన్నమాట. ఈ సంబంధాలు కూడా నిజానికి మనం దిగి వచ్చిన భగవంతులు అని ధ్యానంలోకి వచ్చాకే తెలుస్తుంది. మరి ఆ శరీరం తల్లిదండ్రులు ఇస్తే మనకి మరి ఆ ప్రాణం అనేది ఒక పూర్ణాత్మ నుంచే వస్తుంది కదా. ఒక శివుడు, ఒక అమ్మవారు, ఒక వెంకటేశ్వర స్వామి, అక్కడి నుంచి మనకి వస్తుంది అన్నమాట ఆ ప్రాణం అనేది. మరి భగవంతులమే కదా మనం. ఆ భగవంతుడు అన్ని లక్షణాలు మనం కలిగి ఉండి వాటిని సచైతన్యంగా అనుభవించడానికే మనం ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ వేదాల్లోని మొట్టమొదటి వాక్యం ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే జ్ఞానమే బ్రహ్మ అని తెలిసిన తర్వాత రెండో వాక్యం అహం బ్రహ్మాస్మి. అట్లా విషయం తెలుసుకున్న తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, అంతా దైవత్వమే. తర్వాత ఏమవుతుంది? తత్వమసి, నీవు ఒకటే నేను ఒకటే. తత్వం అంటే నువ్వేదో నేను అదే అన్న విషయాన్ని తెలుసుకోవడానికి, దీన్ని తెలియజేయడానికి గొప్ప గొప్ప మనకి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు, భగవంతులుగా కొలవబడే వాళ్ళందరూ కూడా ఆఖరి జన్మల్లో చేసింది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే. అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత ఇచ్చారు, మరి బైబిలు జీసస్, ఖురాను మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ బోధించడం ద్వారా ఆనందంగా జీవించడానికి యుగ యుగాల నుంచి మనకి ఇచ్చారు. మనలాగా ఆస్తులు ఇళ్ళు ఏమీ వాళ్ళు సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం చూడండి, వాళ్ళకు ఇచ్చిన జ్ఞానం యుగ యుగాలు, ఎన్ని యుగాలైనా స్థిరంగా అలాగే ఉండిపోతుంది. ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకొని మాధవులుగా తయారవుతున్నాం అన్నమాట. అలా ఇచ్చి వెళ్ళారు. వాటన్నిటిలో చెప్పబడేది ఒక్కటే, మనం అంతా ఒక్కడిగానే ఉన్నాం. చైతన్యం అనేది చైతన్య శకలాలుగా విడివిడిగా ఉంటూనే అన్ని ఒకదానిలో ఒకటి ఉంటాయి అన్నమాట. అవి సంబంధ బాంధ్యాలు అనే ఒక జన్మలో మన జీవిత కార్యక్రమాన్ని, జీవిత ద్వయాన్ని నేర్చుకోవడానికి ఇలా అదే ఇప్పుడు జీవితం ఒక నాటకం. ఇదంతా నాటకం అని మనకు తెలుసు కదా. భూమి మీద ఉన్నదంతా నాటకం. ఈ నాటకం అయిపోగానే అసలు మన ప్లేస్ ఏంది? అసలు ప్లేస్ పైకి వెళ్ళిపోతాం. అసలు ఇల్లు ఏంటి అక్కడే. మళ్ళీ అక్కడ కొన్ని నేర్చుకొని మళ్ళీ వస్తాం. ఈ నాటకంలో మనం పాత్రధారులు. ఎవరు? తండ్రి నాటకం, తల్లి నాటకం, పిల్లల నాటకం, అత్తమామల నాటకం, అమ్మా నాన్న నాటకం అంతా మనం కోరుకున్నాం, తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కళ్ళని మనమే కోరుకొని తెచ్చుకున్నాం. ఈ నాటకం అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతాం అసలు స్థానానికి. అట్లా ఎన్నో నాటకాలు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎన్నో జన్మలు, ఎన్నో పాత్రలు, ఎందరో జన్మలు ఉన్నాయి చూడండి మాస్టర్స్ బుక్ కూడా. ఎన్నో జన్మలు, ఎన్నో పాత్రలు. ఈ స్థాయిలోనే ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని ఆధ్యాత్మికతతో ఉద్ధరింప చేసుకుంటాము, అప్పుడు సాధారణ స్థితి అనగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్ర స్థితి నుండి బయటపడతాం. ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే మరి మీకు అర్షడ్ వర్గాలు ఉన్నట్టు నరక ద్వారాలు అన్నమాట. మూలాధార, స్వాధిష్టాన,
మణిపూరక. ఈ 3 దాటాలంటే నరక ద్వారాలు. ఈ 3 దాటడమే కష్టం. ఇది దాటామంటే అనాహత, విశుద్ధ ఇంకా పైకెళ్ళిపోతాం. ఈ 3 నరక ద్వారాలు. ఒక్కో చక్రం దాటాలంటే అంటే అరిషడ్ వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహం అని ఆచార్యాలు. కామం అంటే కోరికలు. ఇవన్నీ దాటాలంటే జన్మలు సరిపోవంట. మనం ఎంత అదృష్టం చేసుకున్నాం మరి. అన్నీ దాటుకొని ఈ ధ్యానంలోకి వచ్చాక ప్రతి ఒక్క విషయం మనం తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే మనం ఇందులోకి వచ్చాం మరి ఈ ధ్యానంలోకి. మామూలు విషయం కాదు మాస్టర్స్. అందరూ మన ఇంట్లో వాళ్ళే అందరూ ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళకి సమయం రాలేదు, మనకు వచ్చింది. మనం ఇప్పుడు మేము అనుకుంటాం లేట్గా వచ్చాం, ఇంకా బాగా చిన్నపిల్లలు అప్పుడైతే ఇంకా బాగుంటది. వాళ్ళు ఎంతో నాలెడ్జ్ని పొందుతారు, వాళ్ళకి ఎంతో ఇది ఉంటది ఇంకా. వాళ్ళు ఎంత బాగా ఉన్నారు ఇట్లా అనిపిస్తుంది. కానీ ఓకే, ఇప్పుడు వచ్చాం చక్కగా అన్ని చెప్తున్నాం, మనం మార్చుకుంటున్నాం. మరి ఒకప్పుడు అంత భయంగా ఉన్నది, క్లాసులు ఎలా చెప్తున్నాం అంటే ఆ భయాన్ని పోగొట్టుకున్నాం, అనారోగ్యాలు తగ్గించుకున్నాం, చక్కగా ఆనందంగా అందరికీ పంచుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ సంబంధాలు ఏంటంటే ఎలా ఉండాలి, పరస్పర సంబంధాల్లో 4 ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ బంధువులు. బంధువులతో ఎలా ఉంటాము, ఎంతవరకు శత్రువులు అనుకోండి. ఫస్ట్ శత్రువులు. మనకి ఎవరన్నా మనీ ఇవ్వాల్సి ఉంటే ఏం చేస్తాం మనం, ఆ పగ పెట్టుకొని వాడు బాగానే ఉంటాడు, తీసుకుంటాడు, దర్జాగా తిరుగుతాడు, ఇది ఉంటాడు. కానీ మనం సఫర్ అయ్యి నాకు ఇవ్వలేదో సఫర్ అయ్యి మనం అనారోగ్యం తెచ్చుకుంటాం. అడుగుతాము, అట్లని వదిలేయటానికి లేదు, అడుగుతాం. కానీ ఆ పగ పెట్టుకోకూడదు. శత్రువు తన చేత చిక్కినేని కీడు చెయ్యరాదు, పొసగ మేలు చేసే మేలు సదా విరామ వింటవేమ అన్నారు. అంటే అట్లని మనం వాడు ఎదురొచ్చాడు అనుకోండి, గత జన్మలో బాకీ ఉందేమో, మరి ఇవ్వలేదు, అడిగాము ఇవ్వలేదు, వాడి మీద పగ పెట్టుకుంటే మనలో ఉన్న ఈ చక్రాలన్నీ అన్యాక్టివ్ అయిపోతాయి, అనారోగ్యం వస్తుంది. అందుకని శత్రువుతో ఎలా ఉండాలి, తటస్థంగా ఉండాలి. ఎదురొచ్చినా కూడా ఓకే, వాడి మీద పెట్టుకోకూడదు. అలా శత్రువులతో ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే బంధువులు. బంధువులు చూడండి, బంధువులతో ఇప్పుడు అత్తమామల దగ్గర నుంచి మరుదులు, బావలు, అమ్మ, అక్క, చెల్లెళ్ళు, ఇంతమంది బంధువులు. బంధువుల ద్వారా ఈ ప్లాట్ఫామ్ బ్లడ్ రిలేషన్ అనేది మనకి బంధువుల ద్వారా వచ్చింది. అందుకని బంధువుల్ని మనం వదిలేసుకోవడానికి లేదు కదా. అట్లా అని నాకు కూడా చాలా అనుభవాలు బంధువులతో. వాళ్ళు లేకుండా నేను లేను అన్న స్థితికి వెళ్ళాను ఒకసారి. దాని ద్వారా ధననష్టం. అంటే అంత ప్రేమతత్వం ఇప్పుడు ఎవరితో ఉంటుంది మనకి, ఆత్మ బంధువులతో ఉంటుంది కదా. ఆత్మ బంధువులతో టైం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే క్లాసులు, ఇవే, దీంతోనే టైం గడుపుతుంది. బంధువులతో ఎంతవరకు ఉండాలి, ఒక పెళ్ళి వస్తుంది, వెళ్ళాలి, భోజనం చెయ్యాలి, రావాలి. ఆ పెళ్ళి వస్తే మరీ దూరిపోకూడదు, దూరిపోతే సమస్యలే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి బంధువులతో కూడా. మనం ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి, చెప్తున్నా కదా, నాకు కూడా చాలా అనుభవాలు దానివల్ల. వాళ్ళు లేని నేను లేను, వాళ్ళు లేకపోతే అబ్బో నేను ఉండలేను అన్న స్థితి వచ్చాను నేను ఒకప్పుడు. కానీ ఇప్పుడు కూడా ఏమి వాళ్ళని మనం ఏ ఆలోచన లేదు, వాళ్ళ మీద పగ లేదు. ఓకే, వాళ్ళ స్థితి అది, మన స్థితి ఇది, కరెక్టే. వాళ్ళ స్థితి వాళ్ళకి కరెక్టే, మన స్థితి మంది కరెక్ట్. అలా బంధువులతో అన్నమాట చెయ్యాలి. అట్లని వదులుకోకూడదు ఎవరిని, ఎంతవరకు ఉండాలో అంతవరకు. అలాగే నెక్స్ట్ మూడోది ఏంటంటే స్నేహితులు. స్నేహితులతో ఎలా ఉంటాం మనం, అన్నీ పంచుకుంటాం, షేర్ చేసుకుంటాం. అంటే మంచి స్నేహితులను కూడా మనం పెంచుకోవాలి. స్నేహితులు అంటే ఎవరంటే వాళ్ళు మళ్ళీ మనం ఉపయోగించుకొని వదిలేసే వాళ్ళతో కాదు, అన్నీ షేర్ చేసుకుంటాం చక్కగాను. ఇప్పుడు మేము కూడా ఈ మధ్య మరి 50 years అయిపోయింది, 10th అయిపోయి అందరం కలిసాము, చక్కగా కలుస్తున్నాము. 6 monthsకి ఒకసారి గెట్ టుగెదర్. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ, అన్ని షేర్ చేసుకుంటాం. ఏది పెట్టుకోము, ఇదిగో ధ్యానం చెయ్యండి బాగుంటది, బంధువులతో చెప్పలేము. చేశారులే నువ్వు కానీ, ఈ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, పిచ్చిదాన్ని తిరుగుతున్నావు అంటారు మా అమ్మన్న కూడా, మా వాళ్ళు. ఈ డబ్బులు ఏంటి, వండి పెట్టడాలు ఏంటి, అసలు ఇదేంటి అని అంటారు. అంటే వాళ్ళకి ఆ స్థితి తెలియదు, మనకి సత్యం అర్థమైంది. అలా బంధువులకి చెప్పలేము మనం. కానీ ఫ్రెండ్స్కి రండి ధ్యానం చేయండి, చూడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను, ఇట్లా స్నేహితులకి అన్ని చెప్పొచ్చు, అన్ని షేర్ చేసుకోవచ్చు.
ఏదన్నా ఉన్నా కూడా హెల్పింగ్ మనం చేయాలి, వాళ్ళు చేస్తారు. ఎంత ఆనందం అంటే స్నేహితులతో అంత ఆనందం. అందుకని స్నేహితులు. అలాగే ఆత్మ బంధువులు, గురువుల దగ్గర మనం ప్రాపంచికమైన ఏమీ పంచుకోకూడదు అన్నమాట. ఏదన్నా ఇప్పుడు నాకు ఈ కళ వచ్చింది, లేకపోతే ధ్యానంలో ఈ అనుభవం వచ్చింది, అవి పంచుకోవచ్చు. ఆత్మ ఇంకా ఎదగడానికి ఏం చెయ్యాలి మాస్టర్స్ అని అడగాలి, కానీ మనం దేన్నంటే ఆ క్వశ్చన్లో వేయకూడదు. ఆత్మ జ్ఞానంతో అలా ఉండాలన్నమాట. అలాగే మనకన్నా ఎక్కువ ఆత్మ జ్ఞానంలో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలి? గౌరవంతో ఉండాలి. తక్కువ ఉన్న వాళ్ళతో కరుణ, ప్రేమ, జాలి వాళ్ళని మనతోటే క్యారీ చేస్తూ వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా ఆత్మ జ్ఞానంతో ఉండాలన్నమాట. ఇది 4 పరస్పర సంబంధాల్లో. ఈ 4 కాకుండా ఇంకొక 5 ఉన్నాయన్నమాట. అంటే ఏంటి? అన్‌కండిషనల్ లవ్. అందరితోని ప్రేమగా ఉండాలి. ముందు అందరితో లవ్. ఇప్పుడు సర్వ జీవుల పట్ల, అన్నిటి పట్ల మనం ప్రేమతత్వం పెంచుకోవాలి. అలాగే అన్‌కండిషనల్ లవ్. మన పిల్లలే ఉన్నారు, ఎవరో కాదు. లవ్ ప్రేమించాలి. తర్వాత వాళ్ళు ఏదన్నా సెటిల్ కాలేదనుకోండి, సహనం. వాళ్ళు మన పరీక్ష చేయటానికి వచ్చారు భూమి మీదకి అనుకుంటాం. వాళ్ళని సహనం. వాళ్ళు ఏం చేస్తారు? మనం సహనం ఉండే కొద్దీ ఇంకొంచెం ఇచ్చేస్తా ఉంటారన్నమాట. అయినా కూడా మనం సహనంతో ఉండాలి. తర్వాత ఏం చేస్తాం? మన సహనాన్ని పరీక్ష చేస్తారు. ఓ నువ్వు గానీ ఇది చేసి మౌనం ఉండాలి. మౌనం ఉన్నావు కూడా రెచ్చగొడతారు. ఓ నువ్వే గనుక ఇది చేసావు, నువ్వు మాట్లాడవేంటి, ఇవన్నీ రెచ్చగొడినప్పుడు కూడా ఇట్లా కాదు, ఇట్లా తెలియజేస్తాం. ఎలా తెలియజేస్తాం? తెలియజేయడం అనేది సామ, దాన, భేద, దండోపాయాలు. సామం అంటే వినయంగా, ఇట్లా కాదు నాన్న ఇట్లా అని ఓర్పుగా చెప్తాం. పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి ఎలా చెప్తాము మన పిల్లలకి? అలాగే ఇలాగా దాన. వాడు సెటిల్ అవ్వలేదు అనుకోండి, దానం. కొంచెం దానం ఇవ్వాలి. దానం అంటే ఇదిగో ఇప్పటిపడి పెడతాము, ఇది ఇస్తాము, నువ్వు ఏదన్నా పైకి రా అని చేస్తాం. అది దానం. ఆ విధంగా కూడా ట్రై చేస్తాం అన్నమాట. ఈ రక్త సంబంధాలండి మామూలుగా ఈ పరస్పర సంబంధాల్లో ఎంతో సన్నటి ప్రేమ ద్వారా అవి తెంచుకోవడానికి ఉండవు. తెంచుకున్నా కూడా మనకి లోపల అదొక బ్లాక్ లాగా ఉంటది. అందుకని పరస్పర సంబంధాలు చాలా మంచి సబ్జెక్ట్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళం ఇందులో అనుభవాలు ఉంటాయి. అలా దానం ఇస్తాం. తెలియజేయటంలో కూడా 4 రకాలు. సామ, దాన, భేద, దండోపాయాలు. సామం అంటే వినయంగా చెప్తాం, ఓర్పుగా చెప్తాం, ఇట్లా కాదమ్మా ఇట్లా అని. దానం అంటే ఇదిగో ఈ కొంచెం దానం ఇస్తున్నాం, మీరు ఇట్లా చేసుకోండి బాబు అని చెప్తాం. భేదం. కొన్నాళ్ళు ఏం చేస్తాం? మాట్లాడాక నువ్వెంత చెప్పినా వినడం లేదు, ఇది కాదు అసలు, నువ్వు నాతో మాట్లాడు. తర్వాత దండోపాయం. దండన కూడా చేస్తాం. నీకు నాకు సంబంధం లేదు ఇంక పో అంటాం. తర్వాత ఏం చేస్తాం? కొన్ని రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఏం చేస్తాం? చేయూత. చేయూతిస్తాం. ఇదిగో నాన్న ఇది చేసుకోమ్మా, నువ్వు ఇట్లా కాదు ఇట్లా చేసుకో. చేయూత ఇవ్వాలిగా. మన పిల్లల్ని వదిలిపెట్టినా కూడా మనం ఉండలేం కదా. ప్రేమ, ఆ దారం, సన్నని ప్రేమ దారాలు అనేది, అది మనం ఎవరికాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తది. మన పిల్లల మీద మరి కన్న ప్రేమ ఎలా ఉంటది? తండ్రికి ఉండదండి, అంత ఉంటది. ఎంతవరకు అంటే ఆయన సంపాదించే వరకు ఉంటది. కానీ తల్లికి ఆ ప్రేమ దారాలు అనేది చాలా సూక్ష్మంగా, చాలా ఇదిగా ఉంటదన్నమాట. అలా తెలియజేసిన తర్వాత సామధాన దండోపాయాలు ఉపయోగిస్తాం. తర్వాత చేయూతనిస్తాం. ఇదిగో బాబు, ఇదిగో ఇది చేసుకో, నేను కూడా ఉంటాను, నేను నీకు తోడుంటాను, చేయూత. అయినా వినడు. అప్పుడు ఏం చేస్తాం? మోసుకెళ్తాం. మనతో పాటు క్యారీయింగ్ కూడా చేసుకుంటూ పెడుతుంటాం అన్నమాట. ఇది మరి పరస్పర సంబంధాల్లో ఈ 3 కూడా మామూలు కాదండి. ఈ 3 తిండి విధానం ఉండాలి, ఆలోచన విధానం ఉండాలి, ఈ పరస్పర సంబంధాలు, ఈ 3 కూడా మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనము ఎదుగుతాము. ఎదుటి వాళ్ళకి కూడా చెప్పగలం. కౌన్సిలింగ్ లో కూడా ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీల గొడవలు, శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఎక్కడో ఒకటి వాళ్ళకి బ్లాక్లు ఉంటాయి అన్నమాట. భార్యాభర్తల సంబంధం, అక్క చెల్లెల సంబంధం, అన్నల తమ్ముల సంబంధం చాలా ఉంటాయి మాస్టర్స్.
వాటి వల్ల వాళ్ళు ఒక అనారోగ్యం తెచ్చుకుంటారు. ఎంత ధ్యానం చేసినా కూడా లోపల అది ఒక బాధలాగా ఉంటుంది అన్నమాట. అది పోవాలంటే ఇలా కాదు, ఇలా కాదని మనం కౌన్సిలింగ్ చేసి ఆ పుస్తకాలు చదవమని, సంబంధాలు ఇలా ఉంటాయి, పరస్పర సంబంధాలు, ఈ బుక్స్ చదివి వీటి వల్ల మనకే నష్టం. ఏదైనా ఇప్పుడు చూడండి మాస్టర్స్, మనకే వాడు ఏదో అప్పు చేసిన వాడు తిరుగుతా ఉంటాడు, ఎంజాయ్ చేస్తాడు, అప్పు చేసి నిప్పులాగా బతుకుతాడు. కానీ దానివల్ల మనం ఇచ్చిన వాళ్ళం సఫర్ అవుతూ ఉంటాం కదా. అందుకని మనం ఆలోచన తీసేసి ఓకే, ఇట్స్ ఓకే, టేక్ ఇట్. అలా పరస్పర సంబంధాలని మనం ఈ 3 కూడా మెయింటైన్ చేయగలగాలి. అలాగే సేవలు ఉంటాయి. ఆ సేవల ద్వారా కూడా మనకి పత్రి సార్ చెప్పారు కదా, సేవ ద్వారా అల్టిమేట్ ఏంటంటే సేవ. సేవ అంటే ఏంటి? డబ్బులు ఇవ్వడమే కాదు. డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఇస్తాం. డబ్బులు లేనాడు ఒక పాంప్లెంట్ పంచడం, ఒక యోగులకు అన్నదానం చేయటం, ఒక వంట చేయటం. మరి పత్రి సార్ అంతేగా వంట చేసేవాళ్ళు మనం చూసిందేగా కట్టాల్లో. స్టేజ్ మీద ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో మళ్ళీ వంట వడ్డించేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, వడ్డించి పెట్టేవాళ్ళు సార్. అలా సేవ. సేవ అనేది అల్టిమేట్. మనం క్లాసులు చెప్పడం సేవే. ఎవరు వస్తారు, ఎవరు దానికి. ఇప్పుడు మనం ఆటోల్లో వెళ్తాం, బస్సుల్లో వెళ్తాం, కారులో వెళ్తాం, ఎక్కడ ఎవరు కనిపిస్తే మనం పాంప్లెంట్ ఇవ్వాలి, ధ్యానం పాంప్లెంట్ ఇవ్వాలి. అది సేవ. ఆ సేవ అనేది మనం నేర్చుకోవాలి మస్ట్ అండ్ షుడ్ గా, ప్రతి ఒక్కళ్ళం కూడా. డబ్బులే అని కాదు మాస్టర్స్, ఉన్నవాళ్ళు డబ్బులు ఇస్తారు, లేని వాళ్ళు జ్ఞానాన్ని పంచుతారు. ఇప్పుడు క్లాసులు చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకొకసారి పత్రి సార్కి, అలాగే సొన్నమాల అమ్మకి, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి, మరి ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన ఆ మాస్టర్ గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ కి, టెక్నికల్ టీమ్ కి, సరితా మేడం కి, అందరికీ కూడా నా ఆత్మాభివందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.